హే గాయ్స్, టైం ఇప్పుడు 3. సో కొద్దిగా అయితే కొంచెం డల్గా మాట్లాడాల్సి వస్తుంది. అంత యాక్టివ్గా అయితే మాట్లాడలేను. కొంచెం అర్థం చేసుకొని, నేను కొంచెం పర్సనల్ ప్రాబ్లం అనమాట. ఏంది ఎందుకని అయితే అడగలేరు మీరు కూడా, నేను చెప్పలేను. సో ఈరోజైతే అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఎర్లీ మార్నింగ్ ఒక ఏదైనా ఫుడ్ తినాలని, ఎర్లీ మార్నింగ్ 4-5కి. సో ఈరోజైతే దానికే వెళ్తున్నాం అనమాట. సో స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ వెళ్తే మాట్లాడుకుందాం. హే గాయ్స్, ఇదే అనమాట రియో కేఫ్. సో ఇక్కడైతే మన నెల్లూరులోని హైవే పక్కనే ఉంటుంది. 4 AM అయితే బిర్యానీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ బిర్యానీ తినాలనుకుంటే ఇక్కడికైతే వచ్చేయచ్చు. సో ఎవ్రీడే అయితే ఉండదు, మీరు బాగా గమనించుకుంటే ఆదివారం ఉంటుంది, మంగళవారం ఉంటుంది, అలాగే శుక్రవారం ఉంటుంది అనమాట. సో 4 AM అయితే స్టార్ట్ చేస్తాడు, అదే ఎర్లీ మార్నింగ్ 4 AMకి. సో ప్రైస్ అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం తీసుకొని మన బిర్యానీ అయితే మన ప్లేట్లోకి అయితే వచ్చేసిందనమాట. సో వెళ్తూ అయితే హాట్గా పొగలు వస్తుంది. తింటూ అయితే ఒకసారి మాట్లాడుకుందాం వెళ్ళి. ఇక టైం అయితే 5 ఇప్పుడు. సో ఎర్లీ మార్నింగ్ బిర్యానీకి అయితే వచ్చేసినాం అనమాట. అదే స్పెషల్ ఈరోజు. దీని పేరేం పేరా? హౌస్ కట్ బిర్యానీ. ఏదో హౌస్ కట్ బిర్యానీ అంతే, మన భాషలో బిర్యానీ, అంతకుమించి ఏం చెప్పలేము మనం, తినడం తప్పక. ఫస్ట్ టేస్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఇదైతే చికెన్ కాదు, మటన్ బిర్యానీ అనమాట. ప్రైస్ అదంతా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఈ టేస్ట్ గురించి నిజం చెప్దామా అబద్ధం చెప్దామా? టేస్ట్ గురించి కూడా లాస్ట్లో చెప్తాం. నేను ఇప్పుడైతే చెప్పలేను, ఎందుకంటే ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. స్ప్రైట్ ఫ్రీ వచ్చింది. ఈ టైంలో స్ప్రైట్ తాగాల? ఇప్పటికే చలికి చచ్చిపోతున్నామా? ఇప్పుడు ఇది తాగాలంటే ఇంకంతే సంగతి. మన తిండికి వాళ్ళు ఎప్పుడు మారద్దో ఏమో నాకైతే అర్థం కాదు. ఇదేందిరా పక్కనే సౌండ్స్ రచ్చగా ఉంది. ఒకరుందన్న వాయిస్ వినిపిస్తుందా లేదా అసలు? ఫీలింగ్ మాత్రం మామూలుగా లేదబ్బా. ఎర్లీ మార్నింగ్ 5కి అందులో బిర్యానీ వేడిగా హాట్గా తింటుంటే ఫీలింగ్ అయితే అమేజింగ్గా ఉంది. టేస్ట్ గురించి తర్వాతే చెప్తాను, ఫైనల్లోనే చెప్తాను టేస్ట్ గురించి మాత్రం ఖచ్చితంగా. పర్లేదు, బాగానే వస్తున్నారు జనం టేస్ట్ చేయడానికి. ఆల్మోస్ట్ 5 తర్వాతే ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళ డాడీలో ఉన్నాడు. ఇప్పుడే మా నైబర్ అంకుల్ వచ్చారు. మ్యాప్ లొకేషన్లో రివ్యూస్ ఉంటాయన్నమాట. సో ఆ రివ్యూస్ అయితే చూశాను, దాన్ని బట్టి నేను టేస్ట్ ఎలా ఉంటుంది ఏందో అనుకుంటా వచ్చా. చిరాకు వచ్చేస్తుంది ఇటు ఆర్డర్లు పోతుంటాయి. ఫుల్ సౌండ్ పక్కన. టేస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. రివ్యూస్ అన్నీ బొక్కగాళ్ళు చేసిన రివ్యూస్ అని చెప్తా ఒకటే మాట. అంటే మటన్ బిర్యానీ చాలాసార్లు తిన్నాం, కానీ ఈ టేస్ట్లో ఎప్పుడు తినలేను అనమాట. సో స్పెషల్గా ఉంది టేస్ట్ అయితే. అందులో మార్నింగ్ 5 AM అవ్వడం వల్ల ఇంకా టేస్ట్ చేయాలి అసలు. కానీ త్వరగా చల్లారిపోయింది, మంచి విషయం కాదనమాట అది. చాలా త్వరగా చల్లారిపోయింది. సారీ గాయ్స్, అక్కడైతే మైక్ లేదు, సో అందుకని మాట్లాడలేకపోయాను. పక్కనంత రోడ్లో ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి అనమాట. సో ప్రైస్ అయితే మాకు 300 పడ్డదనమాట. సో ప్రైస్కి మటన్ బిర్యానీ వచ్చిందంటే హైలైట్. ఒకసారి సన్ రైజ్ అయితే చూద్దాం అబ్బా. సో ఎలాగో వచ్చాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పెన్నా నది దగ్గర చేరి మేము సన్ రైజ్ అయితే చూస్తున్నాం అనమాట. సో ఒకసారి సన్ రైజ్ని అయితే ఎంజాయ్ చేద్దాం.